ఖమ్మం జిల్లా వేంనూరు మండలం కందుకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బండి సోమకాంతం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులు లేక విద్యార్థులు జోరు వానలో రోడ్డు ఎక్కారు. మాకు అధ్యాపకుల్ని ఏర్పాటు చేయండి మహాప్రభు అంటూ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఆన్లైన్లో అడ్మిషన్లు తీసుకుని కళాశాలకు వస్తున్న విద్యార్థులకు బోధించే అధ్యాపకులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. విద్యార్థులు కళాశాలలకు వచ్చి వెనుతిరిగిపోయే విధంగా ఉందని, అధ్యాపకులు లేక 2024 సంవత్సరంలో కళాశాలకు రాలేని దుస్థితి ఏర్పడిందని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా స్థానిక ఎమ్మెల్యే మరియు అధికారులు దృష్టి పెట్టి కళాశాలకు అధ్యాపకులు వచ్చే విధంగా ఏర్పాటు చేసి తమ భవిష్యత్తును కాపాడాలని విద్యార్థులు కోరుతున్నారు. స్టాఫ్ని నియమించాలి. ప్రభుత్వ కళాశాల స్టాఫ్ని న్యాయం చేయాలి. పేద విద్యార్థులకి న్యాయం చేయాలి. పేద విద్యార్థులకి ఏర్పాటు చేయాలి. మా కాలేజీలో వెంటనే లెక్చరర్స్ ని అధ్యాపకులను వెంటనే లెక్చర్లను ఏర్పాటు చేయాలి. లెక్చర్లను ఏర్పాటు చేయాలి. రావాలి ఎంఆర్ఓ గారు. బండి సోమకాంతం కళాశాలలో అధ్యాపకులు ఏర్పాటు చేయాలి. కందుకూరు జూనియర్ కళాశాలలో ప్రభుత్వం అధ్యాపకులు ఏర్పాటు చేయాలి. నాన్ టీచింగ్ స్టాఫ్ ఏర్పాటు చేయాలి. పనిచేస్తున్న వారి జీతాలు వెంటనే ఇవ్వాలి. రావాలి ఎంఆర్ఓ గారు వెంటనే. వర్ధిల్లాలి ఎస్ఎఫ్ఐ. వెంటనే రావాలి ఎంఆర్ఓ గారు వెంటనే. పేద విద్యార్థుల లెక్చరర్లను రావాలి ఎంఆర్ఓ గారు వెంటనే. పేద విద్యార్థుల లెక్చర్లను ఏర్పాటు చేయాలి. రావాలి ఎంసూర్ ఎంఆర్ఓ వెంటనే. ఎంసూరు మండలం కందుకూరు గ్రామం బండి సోమకాంతం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి మాట్లాడుతున్నాను. నేను ఫస్ట్ ఇయర్ విద్యార్థిని. ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను. నా పేరు మానికల శృతి. మా నాన్నగారి పేరు మానికల అప్పారం. మాకు ఇక్కడ రెగ్యులర్గా ఫ్యాకల్టీ లేదు. మాకు ఫ్యాకల్టీ రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మాకు డిప్యుటేషన్ మీద వచ్చి మధ్యాహ్నం వరకు చెప్పి వెళ్తున్నారు. ఒక్కోసారి అవి కూడా జరగడం లేదు. మాకు సాయంత్రం వరకు క్లాసులు జరగాలని కోరుతున్నాం. వేంసూరు మండలం కందుకూరు గ్రామం నుండి మాట్లాడుతున్నాం. బండి సోమకాంతమ్మ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్నాం. మేము ఇంటర్ విద్యార్థిని. బైపీసీ తీసుకున్నాం. మాకు 2 బోర్డుల కాలేజీ జరగాలని కోరుతున్నాం. ఫ్యాకల్టీ సరిగ్గా లేదు. ఇక్కడ 2 బోర్డుల కాలేజీ జరగాలని కోరుతున్నాం. వేంసూరు మండలం కందుకూరు గ్రామం బండి సోమకాంత జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను. కానీ ఇక్కడ ఎంపీసీ మ్యాథ్స్ అసలు అయితే ఒక క్లాస్ కూడా జరగటం లేదు. డిప్యుటేషన్ మీద వచ్చిన సార్స్ కూడా వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో కూడా తెలియట్లేదు. వచ్చి 2-3 క్లాసులు అవ్వగానే ఇంటికి పంపిస్తున్నారు. మాకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు క్లాసులు జరగాలి. మాకు ఫుల్ ఫ్యాకల్టీ రావాలని కోరుతున్నాము. నమస్కారం అండి. మాది వేంసూరు మండలం కందుకూరు గ్రామం. మా పిల్లలు బండి సోమకాంతమ్మ జూనియర్ కళాశాలలో చదువుతున్నారు. అన్ని గ్రూపు పిల్లలు ఉన్నారు. కాకపోతే ఇక్కడ కాలేజీకి లెక్చరర్లు ఎవరు పంపించట్లేదు. అయితే ఈ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోద్దామని మేము ఆలోచిస్తున్నాం. మా పేరెంట్స్ అందరూ బాధపడుతున్నారు. ఇక్కడికి రావటం, కాలేజీలో ఒకళ్ళు కూడా చదవకపోవటం బాగా ఇబ్బందికరంగా ఉంది మాకు. ఇక్కడికి ఏ సారు రావట్లేదు, ఎవరూ పట్టించుకోవట్లేదు. కాకపోతే వేంసూరు నుంచి ఒక సార్ వస్తున్నారు. పాపం ఆ సార్ పొద్దున్న నుంచి పొద్దుగుకిందాకా ఉంటున్నారు. ఆయన ఎంతమందికి చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదండి. మా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుందని మేము బాధపడుతున్నామండి. మాకు లెక్చరర్లను పంపించి మా పిల్లల జీవితం మీరు కాపాడతారని కోరుకుంటున్నాం. ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము ఈ కందుకూరు ఈ కళాశాలలోకి పంపిస్తున్నాం మేము. అయితే మా పిల్లల భవిష్యత్తు మీరు కాపాడతారని మీ అందరినీ పేరున కోరుకుంటున్నాం సార్. ఎమ్మెల్యే గారైనా ఎవరైనా సరే మా పిల్లల భవిష్యత్తు మీరు కాపాడాలని మేము కోరుకుంటున్నాం అండి. మా పిల్లల భవిష్యత్తు నిలబెట్టేది మీరే. ఇక్కడ కాదు, మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఇయర్ కూడా 10th క్లాసు 56 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ ఈ పిల్లలు ఇప్పుడు చదువుకోక ఈ కాలేజీ మూతపడితే ఆ పిల్లలు వచ్చి దీంట్లో చదవలేరని నేను అనుకుంటున్నాను.
మీరు దాని గురించి మీరు కూడా రెస్పాండ్ అయ్యి ఈ కందుకూరి కాలేజీ కట్టించారు కాబట్టి దీన్ని నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఇది నా ప్రార్థన.